ఎండలు ఎక్కువయ్యాయి అయినా కూడా చట్నీస్ తినడం మాత్రం మానేయం కదా. ఎంత నాన్ వెజ్ తిన్నా కూడా వారానికి ఒకసారైనా ఏదో ఒక చట్నీ తినాలనిపిస్తుంది. ఇవాళ నేను ఆనియన్ చట్నీ చేసుకున్నాను. చాలా టేస్టీ అయిన చట్నీ ఇది. దీనికి వేడి వేడి అన్నము, అబ్బా దగ్గర చూపిస్తాను. వేడి వేడి అన్నము, ఇందులోకి ఈ ఆనియన్ చట్నీ ఉంటుంది. అబ్బా అస్సలు అంత బాగుంటుంది. ఇప్పుడే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఆహా బాగా కాలిపోతుంది. కానీ చట్నీని చూస్తే ఎవరికి ఆకలి చెప్పండి. సూపర్ అండి. కొంచెం ఉప్పు తగ్గింది. ఉప్పు కనుక కొద్దిగా యాడ్ చేసుకుంటే వారేవా బలుంది. ఈ చట్నీ రెసిపీ కావాలా? పదండి చూపిస్తాను. చాలా ఈజీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ స్పెషల్ ఏంటంటే ఆనియన్ చట్నీ చేసుకోవడానికి నేను ఇక్కడ ఒక ప్యాన్ తీసుకున్నాను. ఆ ప్యాన్లో 4 నుంచి 5 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని అందులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఈ విధంగా అన్నీ కూడా ప్యాన్లో అరేంజ్ చేసుకొని మూత పెట్టి మరి ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకున్నాను. ఇది టర్న్ అయ్యాక ఇందులోకి ఒక 7 to 8 ఎండుమిర్చిని వేసుకున్నాను. ఎండుమిర్చి ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కరివేపాకుని యాడ్ చేసుకున్నా. కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండును యాడ్ చేసుకున్నా. ఇవన్నీ ఆయిల్లో బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకుంటున్నా. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాను. ఇది ఫ్రై అయ్యాక కొద్దిగా చల్లబడ్డ తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా మిక్సీలో వేసుకున్నాను. మిశ్రమాన్ని మిక్సీలో వేసుకున్న తర్వాత పిడికెడు నిండా కొత్తిమీర, సరిపడా ఉప్పు, తగినంత వాటర్ని యాడ్ చేసుకొని ఫైన్గా మిక్సీ పట్టుకుంటున్నా. ఈ విధంగా పేస్ట్ చేసుకున్నానండి. చట్నీ అయితే రెడీ అయిపోయింది. అదిరిపోయే చట్నీ. చూస్తుంటేనే నీళ్ళు ఊరుతున్నాయి కదా. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంది కదా. ఈ చట్నీ మిక్సీలో కన్నా రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుందండి. ఓకే ఫ్రెండ్స్, మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.